హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైకోర్టు నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మీకు 10th క్లాస్ మెమో ఉంటే చాలు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వకపోయినా కూడా, అంటే మినిమం 8th క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 12th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. 171 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్ కిందకు వస్తుంది అనమాట. శాలరీ మీకు 30,000 వరకు కూడా పే చేస్తారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ పాట్నా హైకోర్టు నుండి మనకు వస్తుంది. వేరే స్టేట్ కాబట్టి మనకు అక్కర్లేదు అనుకోవద్దు. ఎందుకంటే మీకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. ఇవన్నీ కూడా చూడండి. రెగ్యులర్ మజ్దూర్ రిక్రూట్మెంట్. మజ్దూర్ అంటే మీకు అటెండర్ లెవెల్ పోస్టులు వస్తాయన్నమాట. సో రెగ్యులర్ అని చాలా క్లియర్గా ఇస్తున్నారు. అంటే పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17th ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18th మార్చ్ వరకు టైం ఉందండి. అండ్ ఫీ పేమెంట్కి 20th వరకు టైం ఉందన్నమాట. సో 18th మార్చిలోపు మీరు అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇంకా ఇవ్వలేదు. మనం వెబ్సైట్లో తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ చూడండి ఎలా ఉందో. మినిమం 14,800 నుండి మ్యాక్సిమం 40,300 వరకు ఉంటుందండి. ఇది ఓన్లీ బేసిక్ పే అనమాట. దీనికి ఎలవెన్సెస్ చాలా యాడ్ చేసుకొని మీకు 30,000 వరకు కూడా నెలకు శాలరీ వస్తుందన్నమాట. వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 74 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా ఇచ్చారనమాట. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ మీకు 171 పోస్టులు ఉన్నాయండి. సో చాలా మంచి అవకాశం. మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ patnahaicourt.gov.in. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైటు. ఎలా అప్లై చేయాలో కూడా నేను లింక్స్ అన్నీ చూపిస్తాను. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 37 years. అందులో మళ్ళీ మేల్ క్యాండిడేట్స్కి. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 40 వరకు ఛాన్స్ ఇస్తున్నారు. తర్వాత బీసీ ఆర్ ఈబీసీ వాళ్ళకి 40 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 42 years, మళ్ళీ ఓహెచ్ వాళ్ళకి 47 years. ఈ విధంగా మీరు కేటగిరీని బట్టి మీకు ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ చూడండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ 8th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. మినిమం 8 ఉండాలంట. మ్యాక్సిమం 12th క్లాస్ ఉండాలి. అంటే 8th నుంచి 12th వరకు మీరు మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th ఫెయిల్ అయినా 8th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదండి. అండ్ మీకు సైక్లింగ్ అనేది తెలిసి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ లైఫ్ స్కిల్స్. సో లైఫ్ స్కిల్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. అంతే. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది దీనికి? ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సైక్లింగ్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. దానికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా చూడండి. 40%, 40% రిటర్న్ ఎగ్జామ్. ప్రిలిమినరీలో 40%, రిటర్న్లో 40, స్కిల్ టెస్ట్ 40, ఇంటర్వ్యూలో 30% రావాలన్నమాట. అప్పుడు మీరు సెలెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీకు సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఎనెక్షర్ 1 చెక్ చేసుకోండి. ప్రతిదీ మీకు టాపిక్ వైజ్గా ఇస్తారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత కట్టాలి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓహెచ్ క్యాండిడేట్స్కి 350 రూపీస్ పే చేయాలండి. అన్రిజర్వ్డ్ బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 700 రూపీస్ పే చేయాలి. ఇది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సిలబస్ ఇదిగోండి. ఎనెక్షర్ 1 ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. రిటర్న్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి? జనరల్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథమెటిక్స్, జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీషు. ఇట్లా ప్రతి టాపిక్కి ఎన్నెన్ని మార్క్స్, ఎంత టైము. స్కిల్ టెస్ట్లో ఏముంటుంది? స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ప్యాటర్న్ కూడా ఇస్తున్నారు, సిలబస్ ఇస్తున్నారు. కాబట్టి చెక్ చేసుకొని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోండి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.
వేరే స్టేట్లోనే కానీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్. మీ క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ, 8th క్లాస్తోనే అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు జాయిన్ అయిపోండి. తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే patnahighcourt.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఏమేమి ఉన్నాయో వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రిగార్డింగ్ రెగ్యులర్ మజ్దూర్ రిక్రూట్మెంట్ అన్నారు కదా. సో వ్యూ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ నుంచి చూడండి, రెగ్యులర్ మజ్దూర్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, వ్యూ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఇది క్లిక్ చేయండి. ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఐడి పాస్వర్డ్తో మళ్ళీ మీరు లాగిన్ చేయాలన్నమాట. ఇక్కడ లాగిన్ చేసి ఫామ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిలప్ చేయాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.